హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో వచ్చేసి మోక్షి సారీ ఫంక్షన్ జరిగింది కదా, ఆ వీడియో. ఆల్రెడీ నేను ఫంక్షన్ ప్రీ వైబ్స్ అని అలా మొబైల్లో తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే పోస్ట్ చేశాను, బట్ డీటెయిల్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదా. ఈ ఫంక్షన్ది ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో అయితే ఇప్పుడు వచ్చింది. ఆ వీడియో అంతా 2 hours పైన ఉందన్నమాట. సో ఎడిట్ చేసి చిన్నగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఫంక్షన్ అంతటిని. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదంతా ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో, అంటే కుకింగ్ అది జరుగుతుంది కదా, అక్కడ తీసిన వీడియో. ఆల్మోస్ట్ వంటలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకా మార్నింగ్ తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చి వాటి ప్రిపరేషన్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి వంటలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇలా కుకింగ్ ఇవన్నీ కూడా చిన్నగా నేను తీసిన వీడియోస్ అయితే ముందు పోస్ట్ చేశాను. ఇదంతా అయితే మాత్రం ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో అనమాట. కుకింగ్ అన్నీ కూడా నేను కవర్ చేయమన్నాను అనమాట. సో అవన్నీ కూడా కొంచెంగా వీడియోస్ అయితే తీశారు. అయితే ఈ కుకింగ్ వీడియోస్ కూడా అన్నీ క్లియర్గా అయితే తీయలేదు, మీన్స్ రెసిపీస్ అన్నీ అయితే తీయలేదు. వాళ్ళు వెళ్ళిన టైంలో ఏమైతే జరుగుతున్నాయో అవి మాత్రమే తీశారన్నమాట. రెసిపీస్ అన్నీ డీటెయిల్గా ఇవి చేసాం అవి చేసాం అన్నట్లుగా అయితే మాత్రం క్లియర్గా వీడియో తీయలేదు. వాళ్ళు వెళ్ళిన టైంలో ఏమైతే కుకింగ్ జరుగుతున్నాయో ఆ రెసిపీస్ మాత్రమే చిన్నగా వీడియో అయితే తీశారు. ఇక్కడ బిర్యానీస్ కానీ అన్ని రెసిపీస్ అసలు ఏమీ లేవు, స్వీట్స్ ప్రిపరేషన్ కానీ ఏదో కొద్దిగా డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ అలా ఏవో ఉన్నాయి, అవి మాత్రమే తీశారనమాట. లంచ్ రెసిపీస్ అయితే ఎక్కువనే ఉన్నాయి, బట్ నో వీడియోస్ అనమాట క్లియర్గా. అలా ఓ పక్కన కుకింగ్ అనేది జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట, మార్నింగ్ కదా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బోండా అండ్ ఉప్మా ఏదో చేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చే రిలేటివ్స్, అలాగే దగ్గర రిలేటివ్స్ అయితే ఉంటాం కదా, వాళ్ళందరి కోసం అయితే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు. కుకింగ్ సెక్షన్ అంతా అమ్మ అండ్ అన్నయ్య వాళ్ళు చూసుకున్నారు. సో నాకైతే దీని గురించి అంతగా ఐడియా లేదు. వీళ్ళంతా కూడా అమ్మ వాళ్ళ ఊరి నుండి వచ్చిన వాళ్ళే, అందరూ కూడా సొంత పనులని హెల్ప్ చేస్తుంటారు. మొత్తం కుకింగ్ ఇదంతా కూడా వీళ్ళే చూసుకున్నారు. కుకింగ్ టీం ఉన్నప్పటికీ కూడా సొంతంగా చేసేవాళ్ళు ఓన్ పీపుల్ అయితే ఉండాలి కదా. సో అదైతే మాత్రం మా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తారు. మేము కూడా చూసుకోలేదు, నైట్ అంతా వాళ్ళు అక్కడే ఉండి మొత్తం అంతా కూడా చూసుకున్నారనమాట. ఇకపోతే ఇక్కడ వచ్చేసి వచ్చిన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. నేను చిన్నగా రెడీ అయిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చాను. అంటే కుకింగ్ అది జరుగుతుంది కదా అక్కడికి. అంటే పూర్తిగా రెడీ అవ్వలేదు, జస్ట్ ఒకసారి అలా వచ్చిన రిలేటివ్స్ని పలకరిద్దాం అన్నట్టుగా ఒకసారి అయితే అలా వచ్చి వెళ్ళాను అనమాట. ఇకపోతే బన్ను అండ్ దర్శి అమ్మతోనే వచ్చేసారనమాట ఎర్లీ మార్నింగే. మిగిలిన వాళ్ళు రెడీ అవ్వడం కోసం వీళ్ళైతే అమ్మతోనే ఉన్నారు ఇక్కడే. పిల్లల్ని అయితే ఇక్కడే రెడీ చేశాము. కుకింగ్కి సంబంధించింది అయితే అంతవరకు ఉండింది. ఇకపోతే ఇదంతా ఎంట్రీ అనమాట. ఇంకా గెస్ట్లు ఎవరు రాకముందు ఇలా ఎంట్రీని కూడా చిన్నగా వీడియో తీసినట్టున్నారు. ఫంక్షన్ హాల్ అవుటర్ వ్యూ ఇలా ఉంటుంది. ఇవన్నీ బాగానే తీశారు, బట్ కుకింగ్లోకి వచ్చేసరికి మాత్రం అన్నీ డీటెయిల్గా అయితే తీయలేదు. మీన్స్ రెసిపీస్ అన్నీ అయిన తర్వాత కొంచెం చిన్న వీడియో ఉండుంటే బాగుండు, బట్ అదైతే లేదు. ఇక ఇది వచ్చేసి హాల్ ఎంట్రీకి అనమాట. ఎంట్రన్స్ ముందు ఇలా ఉంటుంది. ఇలా హాలు అండ్ ఫంక్షన్ జరిగే ప్లేసు, ఫంక్షన్కి సంబంధించినవన్నీ బాగానే తీశారు, బట్ కుకింగ్ వీడియోస్ అనేవి మాత్రం కొద్దిగా మిస్ అయ్యాయి. నేను యాక్చువల్గా అయితే కుకింగ్కి సంబంధించిన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను వ్లాగ్స్లో, బట్ అవైతే తక్కువగానే ఉన్నాయి. హాల్ డెకరేషన్ అండ్ ఎవ్రీథింగ్ హాల్కి సంబంధించినవి అండ్ ఫంక్షన్కి సంబంధించినవి, మోక్షికి సంబంధించినవి అన్నీ అయితే మంచిగానే తీశారు. ఈ ఫంక్షన్ హాల్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్టేజ్ డెకరేషన్కి ప్రత్యేకంగా మనం ఏమీ పే చేయక్కర్లేదు, ఆల్రెడీ డెకరేషన్తోనే ఉంటుంది. ఫంక్షన్ హాల్ స్టేజ్ అనేది ఎప్పుడు ఈ విధంగానే ఉంటుంది. మీన్స్ థీమ్స్ అయితే మారుస్తూ ఉంటారు, బట్ ఎప్పుడు కూడా డెకరేషన్తోనే ఉంటుంది. మనం ప్రత్యేకంగా డెకరేట్ చేయించాల్సిన పని అయితే లేదు. ఈ విధంగా ఫంక్షన్ హాల్ని అండ్ డెకరేషన్ని ప్రతి పార్ట్ని కూడా చాలా డీటెయిల్గా అయితే తీశారు. పోనీలే, నేను కూడా అంతా ఉంచేసాను వీడియోలో. ఓవరాల్గా ఫంక్షన్ హాల్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి మోక్షిని మేకప్ చేయడం అనేది బ్యూటిషియన్ని పెట్టేసాం. ఇదంతా మేము జస్ట్ ఫొటోస్ కోసం, మీన్స్ ఫోటోగ్రాఫర్ ఫొటోస్ అయితే తీస్తారు కదా, దానికోసం మేము అలా చిన్న స్టిల్స్ అయితే ఇచ్చాం. యాక్చువల్గా మేకప్ చేసిన అమ్మాయి అయితే వేరే బ్యూటిషియన్, ఆల్రెడీ అది నేను చిన్న షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను. తను వచ్చేసి మేకప్ అనేది చాలా బాగా చేసింది. ఇలా మేము చేసేవంతా మాత్రం జస్ట్ ఆల్బమ్లో ఫొటోస్ కోసం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మోక్షి జ్యువెలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పేశాను కదా, సో ఇక్కడైతే ఇంకేం దాని గురించి మెన్షన్ చేయటం లేదు.
ఈ విధంగా మోక్షి మేకోవర్ని చిన్నగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశారు. నెక్స్ట్ వచ్చేసి మోక్షి ఎంట్రీ అనమాట. ఎంట్రీ కోసం నేను చిన్నగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. మీన్స్ పూలతో ఈ విధంగా ఉంటుంది కదా, ఇది యాక్చువల్లీ ఇంకా మంచిగా ఉంటాయి, బట్ ఇక్కడ అది అవైలబిలిటీ లేదనమాట. ఏదో ఇలాంటిదే ఉంటుంది. ఈవెంట్స్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఇలాంటివి మంచిగా ఉంటాయి, బట్ మేమైతే ఈవెంట్ మేనేజర్తో అది చేయించుకోలేదు. ప్రతిదీ కూడా ఓన్గా సెపరేట్గా ఎవరికి వాళ్ళతోనే కుకింగ్ వేర్గా అండ్ డెకరేషన్ వేర్గా అలా అనమాట. మాకు చేసే అబ్బాయి దగ్గర మంచిదైతే అవైలబిలిటీ లేదు, సో ఇదే ఉంది. ఇక దీంతోనే అలా మేనేజ్ చేసేసాం. నాకు ఎంట్రీ అనేది ఈ విధంగా ఇష్టం అనమాట. మావేలు తీసుకొస్తారు కదా, సో అలా మా అన్నయ్యలు అండ్ మా తమ్ముళ్ళు అయితే మోక్షిని ఈ విధంగా తీసుకురావడానికి చిన్నగా ప్లాన్ చేశాను. యాక్చువల్గా అదైతే ఇంకా మంచిది ఉంటుంది, బట్ ఇక్కడైతే నాకు ఇంకా అవైలబిలిటీ లేదు, సో ఇంకా అలా దాంతోనే మేనేజ్ చేసేసాం. చిన్నగా అయితే డెకరేట్ చేశారు. ఫంక్షన్ హైలైట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనే చెప్పచ్చు. ఇది చాలా బాగుంది ఎంట్రీ అయితే మాత్రం. ఆల్రెడీ షార్ట్స్లో అయితే చిన్నగా చూపించాను, ఆ వీడియోస్ కూడా చాలా బాగా రీచ్ వచ్చినాయి. ఈ వీడియోని కూడా కొంచెం ఎండ్ వరకు చూడండి, అలా చూస్తే కనుక యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. ఈ విధంగా మోక్షి స్టేజ్ ఎంట్రీ వరకు ఒక వీడియోని అయితే చేశాను. వీడియోస్ మరీ లాంగ్ అయిపోయినా మనకి బోర్ కొట్టేస్తుంది కదా చూడటానికి. మొత్తం వీడియో అంతటిని ఇలా చిన్న చిన్న పార్ట్స్గానే పెడతాను. ఇంకా ఫంక్షన్ వీడియో ఉంది, అలాగే హల్దీ మెహందీ ఇవన్నీ కూడా వీడియోస్ అయితే ఉన్నాయి, బట్ అన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్గానే పెడతాను. 10 to 15 minutes అలా. ఇదైతే జస్ట్ 8 minutes వీడియో మాత్రమే. వీడియోస్ మాత్రం కొంచెం ఎండ్ వరకు చూసి, మీన్స్ చివరి వరకు చూసి ఛానల్ గ్రో అవడానికి కొంచెం సపోర్ట్ చేయండి. మోక్షి ఎంట్రీ అనేది ఈ విధంగా చాలా బాగా అయితే జరిగింది. అక్కడ కూడా చాలా పిక్స్ అయితే దిగాం. అన్ని పిక్స్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత మోక్షిని కూర్చోబెట్టడం అన్నమాట. అదంతా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మా ఈ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అనేది చిన్న చిన్న పార్ట్స్కి అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.